హలో అండి, అందరికీ వెల్కమ్ టు లైఫ్ విత్ సుహి. ఈరోజు మన ఇంట్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటుంది కదా, దాంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మంచిగా సన్నగా కట్ చేసుకొని ఇది ఆ వీడియోలో చూపిస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిలోకి కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కోవాలి, ఉల్లిపాయలో వాటర్ వచ్చేంత వరకు. నాకు ఉల్లిపాయ ఇట్లా క్రిస్పీగా తగలడం ఇష్టం ఉండదు కాబట్టి బాగా స్మాష్ చేసుకున్నాను. ఇందులోకి హాఫ్ క్వాంటిటీ ఆఫ్ దోశ పిండి, హాఫ్ క్వాంటిటీ ఆఫ్ ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను నేను. మీకు కావాలనుకుంటే కొంచెం దోశ పిండి ఎక్కువ తీసుకొని ఇడ్లీ పిండి తక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇడ్లీ పిండి ఎక్కువ ఆయిల్ని పీలుస్తుంది కాబట్టి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో అట్టులాగా వేసుకోవాలి. ఇలా చేస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది, ఇడ్లీ పిండి యాడ్ చేస్తాం కాబట్టి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.